అవునత్తయ్య గారు. మరేమో నేను ఎగ్జామ్ రాయలేదని బాధపడుతుంటే నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానని మా చెల్లి దగ్గర ఎగతాళిగా మాట్లాడుతున్నారట. అసలు పరీక్ష హాల్లోనే అడుగుపెట్టిన నేను పాస్ అవడమే కుదరదు, అలాంటిది నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానంట. అమూల్య, వాళ్ళ మాటలేం పట్టించుకోకు. ఈ రోజు నిన్ను చూసి నవ్విన వాళ్లే రేపు నీ విజయాన్ని చూసి చప్పట్లు కొడతారు. ఒరే పార్దు, నువ్వు పిలుస్తేనే వస్తుందేమో, నువ్వే పిలు. అమూల్య, ఏంటి ఫ్రెండ్ అలా చూస్తున్నావు? ఏ అమూల్య, ఓ, చేకి దెబ్బ తగిలిందనా? చిన్న దెబ్బే, తోటలో పనిచేస్తున్నప్పుడు తగిలింది, తగ్గిపోతుందిలే. అయినా ఇప్పుడు నా బాధంతా ఇది కాదు ఫ్రెండ్. అసలు నేను ఆ రోజు కాలేజ్కే వెళ్ళలేదు కదా. మొదటి రోజు ఎగ్జామ్ రాసి అట్నుంచటే హాస్పిటల్కి వెళ్ళాను. ఆ తర్వాత ఇంటికొచ్చాను. ఆ 4 రోజులు బెడ్ రెస్ట్ లోనే ఉన్నాను కదా. ఆ విషయం నీకు తెలుసు. మరి ఉదయ్ మాస్టర్ ఏంటి నేను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చానని చెప్తున్నారు? అలా ఎలా కుదురుతుంది ఫ్రెండు? అమూల్య, అమూల్య, వస్తున్నాను పార్థు గారు. ఫ్రెండు, నువ్వు లోపలికెళ్ళు, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. కింద పార్థు గారు పిలుస్తున్నారు, ఏంటో చూసొస్తాను, సరేనా? ఏంటి ఇంకా అలానే చూస్తున్నావు? వెళ్ళు ఫ్రెండు, వచ్చాక మాట్లాడుకుందాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు. సార్, ఇలాంటి స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేసి చదివిస్తున్నారు. ముఖ్యంగా మిమ్మల్ని అభినందించాలి. అమ్మా, కంగ్రాట్స్ అమ్మా. ఇదేంటి, నేను నిజంగానే పాస్ అయ్యానా? ఇది కల కాదు కదా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వు ఇలాగే చదువుకొని మంచి మార్కులు సంపాదించుకోవాలి. ముందు ముందు సివిల్స్ కూడా రాసి మంచి ర్యాంక్ సాధించి మనం తెలుగు రాష్ట్రాలకు పేరు తీసుకురావాలమ్మా. అన్నపూర్ణమ్మ గారు, నిజంగా మీలాంటి అత్త దొరకడం తన అదృష్టం. ఈ రోజుల్లో కోడల్ని చదివించే మీలాంటి అత్తలు ఎంతమంది ఉంటారు చెప్పండి? పార్థు గారు, ఈరోజు రిజల్ట్స్ లో అమూల్య కష్టం ఎంతుందో అంతకంటే ఎక్కువ మీ కష్టం కూడా ఉంది. ఒరే పార్దు, ఏంట్రా అలా చూస్తున్నావు? మీ ఆవిడ ఈరోజు నీకు కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చింది. అమూల్య,
ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అమూల్య, హార్టీ కంగ్రాచులేషన్ అమ్మా. కంగ్రెస్ అమూల్య. ఆహా, ఈ రోజుతో నీలో ఉన్న దయ్యం రహస్యం బయటపడబోతుంది. భార్గవ్ గారండి. ఏయ్, నీ కంటికి మేమందరం ఎలా కనపడుతున్నాం? ఫూల్స్లా కనిపిస్తున్నావా? అందరి ముందు నన్ను ఫూల్ చేస్తావా? అసలు ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? భార్గవ్ గారు, మాట్లాడద్దు, నాతో అసలు మాట్లాడద్దు. నువ్వు అసలు ఎగ్జామ్ రాస్తే మాకేంటి, రాయకపోతే మాకేంటి? అదేదో ఎగ్జామ్ రాయకపోతే కొంపలు ఆరిపోయినట్టు ఒకటే ఏడుపు. అరే, నువ్వు నిజంగా బాధపడుతున్నావు అనుకుని మేమంతా పిచ్చోళ్ళగా నిన్ను ఓదార్చడం, ఇంట్లో పడుకుని కదలేనట్టు నటించి ఎవరికి చెప్పకుండా దొంగలా వెళ్ళి ఎగ్జామ్ రాసొచ్చావు. అసలు ఏంటి నాటకం అంతా? భార్గవ్ గారు, నిజంగా నేను ఈ ఎగ్జామ్ రాయలేదండి. నా మీద ఒట్టండి. ఒరే పార్దు, చూసావా? ఇప్పటికీ మనల్ని మోసం చెయ్యాలని చూస్తుంది. తనసలు ఎగ్జామే రాయలేదంట, కానీ యూనివర్సిటీ ఫస్ట్ అంట. వదిన గారు, ప్లీజ్ అనవసరంగా దీన్ని ఇష్యూ చేయకండి. భార్గవ్ గారు, దయచేసి నేను చెప్పేది వినండి. అసలు ఈ రిజల్ట్స్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను 4 రోజులు చేయి కూడా కదపలేని పరిస్థితి, బెడ్ కూడా దిగలేదు. అలాంటిది నేను ఇల్లు దాటడం ఏంటి, ఎగ్జామ్ రాయడం ఏంటి? అమూల్య, ఇంకా నీ తప్పుని కవర్ చేయడానికి ట్రై చేయకు. నిజంగా నువ్వు ఈ పని నాతో చెప్పి చేసుంటే ఈరోజు నేను ఎంతో సంతోషించేవాణ్ణి. నిన్నటి వరకు నీ మీద ఎంతో అభిమానం ఉండేది. ఈరోజు అభిమానం మొత్తం చంపేసుకున్నా. భార్గవ్ గారు, నేను చేయని తప్పుకి మీరు నన్ను నిందిస్తున్నారు. అత్తయ్య గారండి, నిజంగా ఇలా ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదండి. అమూల్య, చాటుగా పాలు తాగిన పిల్లి నాకేవీ తెలీదని కళ్ళు మూసుకుందంట. కాని పాపం దానికి తెలీదు, దాని మూతికి పాలం మిగడ అంటుకుందని. ఇప్పుడు నీ వాలకం కూడా అలాగే ఉంది. వదిన గారు, మీకు ప్రతిసారి ఇలాంటి అవకాశాల్ని వాడుకోవడం అలవాటైపోయింది. దయచేసి ఇంక మీరు ఈ విషయంలో రెచ్చగొట్టకండి ప్లీజ్.
పార్థవ్ గారండి, నిజంగా నేను ఎప్పుడూ మీ దగ్గర నిజం దాచలేదు. నేను మీకు చెప్పకుండా కాలేజ్కి వెళ్ళానని మీరు అనుకుంటున్నట్టే ఈ రిజల్ట్స్ చూశాక మీకే కాదు, ఇప్పుడు నా మీద నాకే అనుమానం కలుగుతోంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావు అమూల్య? అమూల్య, నువ్వు గడప దాటకుండానే ఎగ్జామ్ రాయకుండానే యూనివర్సిటీకి ఫస్ట్ రావటం, ఇప్పుడేమో నేను ఎగ్జామ్ రాయలేదని నువ్వు చెప్తుంటే మేమంతా నమ్మాలా? నిజంగా నువ్వు ఎగ్జామ్ రాయకపోతే ఇప్పుడు మమ్మల్ని కాలేజ్కి తీసుకువెళ్ళి నువ్వు ప్రూవ్ చేయగలవా? త్రిపుర, జరిగిందేదో జరిగింది. ఇప్పుడేంటి న్యూసెన్స్? అమ్మా, దీన్ని న్యూసెన్స్ అనరు. అమూల్య పార్దుని దద్దమ్మని చేయడం అంటారు. వదిన గారు, అనవసరంగా మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడకండి. నిజంగా ఈ రిజల్ట్స్ కి నాకు ఏ సంబంధం లేదు. అలా అని ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేయగలవా? చెప్పు. చేస్తాను. అసలు నేను రాయని పరీక్షకి యూనివర్సిటీ ఫస్ట్ రావడం ఏంటో తెలుసుకుంటాను. రే పార్దు, తనే చెప్తుంది కదా, కాలేజ్కి వెళ్ళి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకుందాం. పార్దు గారు, దయచేసి మీరు నాతో పాటు ఒక్కసారి కాలేజ్కి రండి. నేను ఎగ్జామ్ రాయలేదని మీకు ప్రూవ్ చేస్తాను. అమూల్య, చేసింది చాలు. ఇప్పుడు కాలేజ్కి వచ్చి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అత్తయ్య గారండి, మీరైనా ఆయనకి చెప్పండి, నిజంగా నేను ఆ ఎగ్జామ్ రాయలేదు. కాలేజ్కి వెళ్తే ఆ నిజాలన్నీ బయటపడతాయి. ఒరే, తను రాయలేదని చెప్తుంది కదరా. అమ్మా, ఇంకా నువ్వు తన మాటలు నమ్ముతున్నావా? ఒరేయ్, తను కాలేజీకి తీసుకెళ్లి ప్రూవ్ చేస్తానంటుంది కదరా. అమూల్యకి అబద్ధం చెప్పాల్సిన కర్మ అస్సలు పట్టలేదు. అర్థమైందా? అమ్మా అమూల్య, నువ్వలా ఏడవకమ్మా. వీళ్ళందరి నోళ్లు మూయించడం కోసమైనా వాడిప్పుడు నీతో కాలేజ్కొస్తాడు. ఇది ఇప్పుడు ఈ దయ్యం అసలు బండారం బయటపడుతుంది. పార్థు గారండి, మిమ్మల్ని ఇప్పుడే తీసుకెళ్లి ప్రూఫ్ చేసుకుంటాను. రండి. అమూల్య, నీ మంత్రాలు మాయలు అన్నీ ఈ రోజుతో బయటపడబోతున్నాయి. ఇంకా ఏంట్రా ఆలోచిస్తావు? పద. స్వామీజీ, వదినమ్మ బయలుదేరెళ్తుంది. తను అక్కడికి వెళ్తే తనలో ఉన్న అమ్మవారి గురించి తనకు తెలిసిపోతుంది. ఆ తెలుసుకునే రోజే వస్తే ఎవ్వరు ఆపినా ఆగదు. ఆ రోజు రానంతవరకు ఎవ్వరు ఆరాటపడ్డా తెలియదు. అంతా ఆ జగన్మాత ఆడుతున్న నాటకం. ఆడేది ఆవిడే, ఆడించేది ఆవిడే. మనం కేవలం నిమిత్తమాత్రులం. సార్, నా సంతోషం కోసం ఈ స్వీట్ తీసుకోండి. ఏంటండి ఉదయ్ గారు, ఇంత మంచి ర్యాంక్ సంపాదించిన అమూల్య కంటే ఎక్కువ మీరానందం పంచుకుంటున్నారు? సార్, తనకి నేను లెక్చరర్ అవ్వడం నా అదృష్టం. అయినా మన స్టూడెంట్ విజయం సాధిస్తే
అది ఒక లెక్చరర్గా మనం విజయం సాధించినట్టే కదా సార్. ఇంత జరిగినా తనని మీరే చూశారు కదా, ఒక ఆర్భాటం హడావిడి ఏది లేకుండా ఎంత క్యాజువల్గా ఉందో. ఆడపిల్లలకు నగలు అలంకారం తీసుకొస్తాయి, కానీ అమూల్యకు మాత్రం సింప్లిసిటీ అందం సార్. ఉదయ్ గారు, తనకంటే మీరు ఎక్కువ ఎగ్జైటివ్ ఉన్నారటండి. సార్, నేను పర్సనల్గా వాళ్ళ ఫ్యామిలీని కలిశాను. అమూల్య ఏ పరిస్థితిలోంచి ఇక్కడికి వచ్చిందో నాకు తెలుసు. మారు తల్లి పెట్టిన ఎన్నో బాధలను భరించింది. దొంగచాటుగా పుస్తకం పట్టుకుని చదువుకునే పరిస్థితి అండి తనది. తను అలాంటి ఇంట్లో నుంచి దాటుకుని వచ్చింది. పాపం. నేను తనలో పుట్టడి కష్టాలు మోసిన అమూల్యని చూశాను, ఎవ్వరికీ కనిపించని ఆది పరాశక్తిని చూశాను. రండి పార్థు గారు, ఇప్పుడని నిజాలు బయటకు వచ్చేస్తాయి. అసలే రిజల్ట్స్ మిస్టేక్లా వచ్చి ఉంటాయని నా అనుమానం. రండి. పిచ్చి అమూల్య, ఈరోజు నీ గొయ్యిని నువ్వే తీసుకుంటున్నావు. స్వామి, మానవ శక్తి దైవశక్తిని ప్రశ్నించే సమయం రాబోతుందా? జరగబోయేదానికి మేము ఆతృతగా ఎదురుచూస్తున్నాము. అమ్మ నిర్ణయం ఎలా ఉండబోతుందో కాసేపుట్లో మనకు తెలుస్తుంది కదా మిత్రమా. రండి పార్థు గారు. అమ్మా, మీరేంటి సడన్ గా కాలేజ్లో? పార్థు గారు, ఏం జరిగింది? ఉదయ్ మాస్టర్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుందండి. పాపం, ఎవరో రాసిన ఎగ్జామ్స్ కి రిజల్ట్స్ నాకు వచ్చాయి. నా వల్ల ఇంకొక స్టూడెంట్ లాస్ అవ్వకూడదు మాస్టర్. బహుశా పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు ఏం పొరపాటు జరిగిందో ఏమో తెలియదు, కానీ వెంటనే సరిదిద్దండి మాస్టర్. పొరపాటేంటమ్మా? ఉదయ్ గారు, నిజం చెప్పాలంటే అమూల్య ఈ ఎగ్జామ్స్ రాయలేదు. తను ఆ 4 రోజులు బెడ్ రెస్ట్ లో ఉంది. అదేంటి సార్, ఎగ్జామ్స్ రాయకుండా రిజల్ట్స్ ఎలా వస్తాయి? నేను అదే చెప్తున్నాను ప్రిన్సిపల్ గారు, కాని తనేమో రాయలేదంటుంది. మీరేమో యూనివర్సిటీ ఫస్ట్ అంటున్నారు. అసలు ఈ రెండింటిలో ఏది నమ్మాలి? సార్, ఈ ఎగ్జామ్ రాయలేకపోయినందుకు నేనెంత ఏడ్చానో నాకు తెలుసు. ఒక విధంగా గత కొన్ని రోజుల నుండి సప్లిమెంటరీకి ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు మీరేమో ఏకంగా ఫస్ట్ ర్యాంక్ అని చెప్తున్నారు. ఇప్పుడు దీనివల్ల పార్థు గారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితి వస్తోంది. ఇదంతా అబద్ధం అని చెప్పండి సార్. ఉదయ్ మాస్టర్, నిజానికి పాపం ఈ ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్ ఇంకెవరో అయ్యుంటుంది. తన పేరు బదులు నా పేరు ప్రకటించుంటారు. వెంటనే పొరపాటును చెక్ చేసుకోండి మాస్టర్. అమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు?
ఆ రోజు ఎగ్జామ్ రాసింది మీరే కదా. అమూల్య ఇప్పుడేమంటావ్? అయ్యో ఉదయ్ మాస్టర్, నేను ఎగ్జామ్ రాయడం ఏంటి? ఫస్ట్ డే నేను ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మీరు పార్థో గారే కదా నాకు గ్లూకోజ్ ఇచ్చి మరీ ఎగ్జామ్ రాయించారు. అక్కడి నుంచి కార్ ఎక్కించి మీరే హాస్పిటల్కి కూడా పంపించారు. అమ్మా నేను చెప్తుంది ఆ రోజు గురించి కాదు, ఆ మరుసటి రోజు గురించి. మరుసటి రోజు నా చేయి కూడా కదపలేని సిచ్యువేషన్ మాస్టర్ నాది. అలాంటిది నేను వచ్చి ఎగ్జామ్ ఎలా రాస్తాను? అదేంటమ్మా, ఆ మరుసటి రోజు మీరు చాలా ఉత్సాహంగా కాలేజ్కి వచ్చారు కదా. వచ్చింది అమూల్య కాదురా, దాని లోపల ఉన్న దయ్యం. మాస్టర్, ఇది సీరియస్ మ్యాటర్. దయచేసి లేనివి మాత్రం చెప్పకండి. అమ్మా నేను జరిగిందే చెప్తున్నాను. ఆ రోజు మీరు కాలేజ్కి వచ్చారు. మీరు ఆ రోజు వేసుకున్న డ్రెస్ కూడా నాకు గుర్తుంది. మీరు ఆ రోజు వైట్ డ్రెస్లోనే కదా వచ్చారు. వైట్ డ్రెస్సా? ఆ రోజు నేను వచ్చి ఎగ్జామ్ రాసినట్టు ప్రూఫ్స్ ఏంటి? మా దగ్గర వీడియో ఫుటేజెస్ కూడా ఉన్నాయి, చూడండి.